గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం ముగిసింది. సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి బరిలో దిగుతాయని, ఉప ఎన్నికను సమర్థంగా ఎదుర్కోవాలని, కాంగ్రెస్ అగ్రనేతలు క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలని, పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా పార్టీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పదవులను నేతలు సాధారణంగా తీసుకోవద్దని, వాటితోనే గుర్తింపు గౌరవం వస్తుందని సీఎం అన్నారు. రాజకీయాల్లో ఎదిగేందుకు అవి ఉపయోగపడతాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు తమ పార్టీని అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అంశాలపై బయట ఎలాంటి విమర్శలు చేయొద్దని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమన్వయం చేయాలని దిశానిర్దేశం చేశారు. కొత్త పాత తేడా వద్దని, త్వరలో అన్ని కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశం అయితే ముగిసింది. సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా పార్టీలో క్రమశిక్షణకు సంబంధించి కూడా ఖర్గే ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న. విజయ్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రోజు గాంధీ భవన్ లోపల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. తనతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ఈ సమావేశం లోపల కొన్ని కీలకమైన విషయాలపైన చర్చ చేయడం తెలుస్తా ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చెప్పేసి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరికి వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించుకోకండి, మేము సర్వే చేసి ఖచ్చితంగా అభ్యర్థిని నిలిచిపెట్టిన అభ్యర్థికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు ఉంటాయని కూడా తన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు ఏదైతే జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్లే విధంగా చొరవ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలతోటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా క్రమశిక్షణ విషయంలో చాలా వాడివేడిగా చర్చ చేయడం తెలుస్తా ఉంది. ఎందుకంటే వరంగల్ అయితే కొండా సురేఖ ఇష్యూ లోపల కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకొని తెలుస్తా ఉంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంత్రులు సీనియారిటీ వారిని చూసుకునే మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు మంత్రులకు ఇబ్బందికర పరిస్థితులు పెట్టొద్దు అని చెప్పేసి కూడా వారు చెప్పడం. అదేవిధంగా మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎమ్మెల్యే కార్పొరేట్ లోపల ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఏమున్నా కానీ ఎమ్మెల్యే ఫంక్షన్ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యేకి విషయం చెప్పిన తర్వాతనే వారు ఓకే అంటేనే వారి నియోజకవర్గం లోపల కార్యక్రమాలు చేపట్టాలని కూడా సీరియస్ గా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ పైన మాట్లాడుతూ కేంద్రం కూడా బీసీ రిజర్వేషన్లు చేపట్టే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ చర్యలు తీసుకున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ విషయం పైన. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ కులగణన చేపట్టిందో కులగణన చూసి బీజేపీ దేశవ్యాప్తంగా జనగణన లోపల కులగణన చేపట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా విజయం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నాయకత్వము ఏదైతే కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచారో, అదేవిధంగా వేరే నియోజకవర్గాలలో ఏవైతే ఇతర పార్టీలు గెలుస్తున్నాయో నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది.
అయితే ఎవరైతే కొత్తగా పార్టీలో చేరిన నాయకులు కానీ పాత నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలి తప్ప ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దు, పార్టీ లేదా పరువుని రచ్చకెక్కద్దు అని చెప్పేసి కూడా సీరియస్ గా అందరు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.